హాయ్ హలో నమస్తే, నేను మీ ఉదయ్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. మరి ఇప్పటి వరకు మన పెరటి రుచులు ఎపిసోడ్స్లో మీరు ఎన్నో రకాల పెరటి తోటలను కానీ పెరటి మొక్కలను కానీ చూస్తుంటారు. కానీ ఫస్ట్ టైం మన పెరటి రుచులు ఎపిసోడ్స్లో మీరు పెరటి అందాలను చూడబోతున్నారు. మరి జనరల్గా ప్రకృతి అంటే ప్రకృతిలో మనకు అందంగా కనిపించేది పూలు. ఆ పూల వల్ల మనకు ప్రకృతి చాలా అందంగా కనపడుతుంది. మరి అలాంటిది ఒకే పెరటి తోటలో ఎన్నో రకాల పూలను కానీ నెంబర్ ఆఫ్ బంచెస్ని కానీ ఒకే దగ్గర మీరు చూస్తే ఎలా ఉంటుంది? అది ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆ అద్భుతాన్ని చూపించడానికి నేను వచ్చేసాను వెస్ట్ మారేడుపల్లి లేపాక్షి కాలనీలో నివాసం ఉంటున్న పార్థసారథి గారి ఇంటికి. రండి మరి ఆయన పలకరించేద్దాం. నమస్తే అండి పార్థసారథి గారు, వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. చాలా రోజుల తర్వాత నేను మా పెరటి రుచుల ప్రోగ్రాంలో ఈ రేంజ్లో అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్తో నేను పూల మొక్కలను చూడడం మన తోటలోనే జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంత మీరు దీని వెనక మీరు ఎంత కష్టపడి ఉంటారో నాకు చూస్తున్న అర్థమైపోతుంది. కష్టపడ్డామని నేను అనుకుంటే చేసేవాడిని కాదు. నేను ఇష్టపడి చిన్నప్పటి నుంచి అలవాటు. ఎస్, అది ఇష్టపడి ఎంతో ప్యాషన్ తోటి చాలా ప్రేమతో చేశారు. ఇష్టపడి తర్వాత గ్రాడ్యువల్గా నేర్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ. సో మీరు ఎలా చేశారు, ఏ విధంగా ఇదైంది మన తర్వాత మన ప్రేక్షకులు తెలియజేద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే మీ గురించి 4 మొక్కలు మా ప్రేక్షకులకి. వృత్తిరీత్యా ఒక 18 సంవత్సరాలు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేశాను ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీలో. అదే కంపెనీలో నేను సీనియర్ లా ఆఫీసర్గా ఒక 18.5 సంవత్సరాలు పనిచేశాను. కాబట్టి నాకు ఆ సైడు ఈ సైడు కూడా తెలుసు. మా కంపెనీలో నేను ల్యాబ్లో పనిచేసేటప్పుడు కూడా మా సూపరింటెండెంట్ పార్థసారథిని గార్డెనింగ్ అంటే ఇష్టం కదా, మన బ్లాక్ చుట్టూ కూడా గార్డెన్ ఏమంటే అక్కడ కూడా గార్డెన్ వేసిన వాళ్ళం. తర్వాత నేను రెంటెడ్ హౌస్లో చిక్కటిపల్లిలో ఒక 25 సంవత్సరాలు ఉన్నాను. నాకు ఎల్ షేప్డ్ బాల్కనీ ఉండేది, దాంట్లో నేను రోజెస్ పెంచాను. ఆ ఫోటోగ్రాఫ్లు ఉన్నాయి. మా అమ్మాయిలు అప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేము 9 మంది పిల్లలం. 9 మంది మీరు? 9 మంది పిల్లలం, 4 అన్నదమ్ములం, 5 సిస్టర్స్. మా పెద్దక్క కూడా గార్డెనింగ్లో అనుభవం ఉంది. మా అంకుల్స్ ఇద్దరికి మంచి అనుభవం ఉంది. నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు లాలాపేటలో వాళ్ళ సొంత ఇంట్లో ఇద్దరం కలిసి గార్డెనింగ్ చేసేవాళ్ళం. తర్వాత నెమ్మడంగా నేను చిక్కటిపల్లిలో ట్రై చేసి ఆ బాల్కనీలో మొక్కలు పెట్టడం స్టార్ట్ చేశాను. అది సౌత్ ఫేసింగ్ హౌస్, మంచి ఎండ ఉండేది. రోజెస్ చెక్కపెట్టెల్లో బెంచెస్. కానీ కార్పెంటరీ అన్న కూడా నాకు ఇష్టం. మీరు కార్పెంటరీ కనపడుతుంది నా గార్డెన్లో, కార్పెంటరీ కనపడుతుంది. కార్పెంటరీ పెట్టి బెంచెస్ తయారు చేసి నేనే తయారు చేసేవాడు. తయారు చేసి దాని మీద రోజెస్ పెంచితే బ్యూటిఫుల్గా వచ్చేవి. కానీ మా హౌస్ ఓనరు అందరూ మెచ్చుకున్నా కూడా మా హౌస్ ఓనరు సారథి బరువు పెడుతున్నావు బాల్కనీలో అనేవాడు. దట్ ప్రాంప్టెడ్ మీ దట్ ఐ మస్ట్ హ్యావ్ ఏ హౌస్ అని. ఈ ప్రాపర్టీ కొనాలి, అసెట్స్ కొనాలనే ఉద్దేశం కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను మొక్కలు పెంచుకోవచ్చు అని 77లో ఈ ప్లాట్ కొన్నా. 81లో ఫస్ట్ ఫ్లోర్ కట్టాను, 89లో సెకండ్ ఫ్లోర్ కట్టాను. ఫస్ట్ ఫ్లోర్ కట్టినప్పుడే నేను మీకు చూడండి ప్లెంటీ ఆఫ్ స్పేస్ 20x25x40 స్పేస్ అది అక్కడ అట్టి పెట్టాను. నా గార్డెన్ అంతా కిందనే ఉండేది. ఈస్ట్ సన్ బ్లాక్ అయింది, వెస్ట్రన్ సన్ బ్లాక్ అయింది. అప్పుడు మొక్కలు సరిగా రావటంలే. అప్పుడు ఎండ నాకు తెలుసు కాబట్టి ఇది ట్రై చేసాము, దీని మీద మనం పెంచగలుగుతామా అని. ఇది సక్సెస్ అయినాను, చాలా బాగా వచ్చాయి. అప్పుడు గార్డెన్ అంతా పెంచాం. సో అంటే బిఫోర్ అంటే మీరు ఇల్లు కట్టక ముందే మీకు ఒక ఐడియా అయితే ఉంది? నాకు ఇల్లు కొన్నదే మొక్కల కోసమే. ఎందుకు మీకంటే అంత ఇష్టం మొక్కలు అంటే? ఎందుకు? ఎప్పుడు ఫ్యామిలీలో మా గ్రాండ్ ఫాదర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ బాపట్ల. ఆయన రిటైర్ అయిన తర్వాత సొంత వ్యవసాయం చేశారు. ఆల్మోస్ట్ జమీందారీ కుటుంబం మాది. జీతగాళ్ళు, పనివాళ్ళు, పొలాలు, కింద పాత వేయటం, ధాన్యం తీసుకురావటం, ఇలా 1000 గజాల స్థలం ఉండేది. మా ఫాదర్ లాయరు. మా ఫాదర్కి ఒక్కడికే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ మా అంకుల్స్ ఇద్దరుకి ఇంట్రెస్ట్ బహుశా బై ఇన్హెరిటెన్స్ అది నాకు వచ్చింది. మా బ్రదర్స్కి కూడా ఇష్టమే, అందరికీ ఇష్టమే. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి,
ఒక 50 ఏళ్ల క్రితం పాస్ట్ టైం ఏముండేది? రేడియో వింటాం, టీవీ లేదు కదా, రేడియో వింటాం, సినిమా చూడటం, లేకపోతే గార్డెనింగ్. ప్రతి ఇంట్లో ఇండిపెండెంట్ హౌస్ ఉండేది. ఇవాళ ఇండిపెండెంట్ హౌస్ లేవు. దీని మీద బిల్డర్కి ఎవరికన్నా ఇస్తే నాకు ఫ్లాట్ ఇచ్చి 50 లక్షలు ఇస్తాడు కదా, కానీ నేను మరి రెంట్ పోగొట్టుకుంటున్నా కదా. దీని మీద నాకు 15-18 వేలు వస్తుంది. మీరు చుట్టుపక్కల అంతా రెంట్స్ అట్లాగే ఉన్నాయి కదా. నాకు 18,000 ఇది అవుతుంది, ప్లస్ 1,000 రూపీస్ నాకు ఈ గార్డెన్ మెయింటెనెన్స్కి అవుతుంది. కానీ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్, నాకు లైఫ్ టైం ఇంట్రెస్ట్ నేను కాపాడుకుంటున్నా కదా. సో ఇంత పెద్ద గార్డెన్ మీరు ఒక్కరే మెయింటైన్ చేస్తారా? దీంట్లో హెల్ప్ చేస్తారా? మీ పిల్లలు కానీ? మాన్యువల్ హెల్ప్ మా సర్వెంట్ మేడ్ హస్బెండ్ వస్తాడు. ఇప్పుడు ఈ తొట్టి ఎత్తాలి, నేను ఎత్తలేను. ఆ మన్ను కలపాలా, కింద నుంచి ఎరువు మన్ను, ఎర్ర మన్ను ఇవన్నీ తీసుకొచ్చి కలపాలా. అది అది నా ఏజ్లో నేను చేయలేను కదా, కాబట్టి రిక్వైర్. అది బ్యాచులర్గా చిక్కడపల్లి ఉన్నంతకాలం నేనే కింద నుంచి మట్టి మోసుకొని వచ్చి నేనే చేసేవాడిని. అప్పుడు నేను వర్కరు. ఇప్పుడు నేను కూడా కొంత స్టేటస్ వచ్చింది. సో మేడం గారు కానీ మీ పిల్లలు కానీ ఇప్పుడు అన్నారు ఎందుకు ఇంత? తను నన్ను ఇష్టపడి చేసుకుంది నా గార్డెన్ వల్లే. ఓకే, నేను వర్కరు. ఎందుకంటే నేను ఆఫీసర్ కాదు, ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు. ఇప్పుడు నేను సిటీలో నేను కొంతమందికి తెలిసిన వాడిని బికాజ్ ఆఫ్ మై గార్డెనింగ్ అనుకో, బికాజ్ ఆఫ్ మై ప్రొఫెషన్ అనుకో. నేను 4-5 కంపెనీలకు నేను లీగల్ అడ్వైజరు. కాబట్టి అట్లా వాళ్ళకి ఇష్టం లేనిది మనం ఎట్లా చేయగలమండి? ఇష్టం లేని వాళ్ళు నేను చేసుకునేవాడిని కాదేమో, అది కూడా ఒకటి చెప్తాను. అయినా ఇది ఆడవాళ్ళు ఎవరు ఇష్టపడరు? అవును అవును. నాకు నిన్న ఒక ఆవిడ వచ్చింది, మా ఆయన అసలు నాకు ఆయనకి ఇంట్రెస్టే లేదు. ఆవిడ వచ్చింది 60-70 ఇయర్స్, మీరు ఎక్కగలరా అంటే ఎక్కుతానంది. మా ఆయన అస్సలు మొక్కలు చూడ్డు, పెంచినా చూడ్డు. అదే ఎందుకంటే మగవాళ్ళ ప్యాషన్ కాదు. అవునవును. లక్షకు 10 మంది 20 మందికి ఉంటుంది. సో ఎపిసోడ్ హైలైట్ డైలాగ్ ఏంటంటే, మేడం గారు మొక్కలను చూసి సార్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. సో ఎవరికైనా పెళ్లి కాకపోతే ఎవరికైనా పెళ్లి కాకపోతే అర్జెంట్ స్టేటస్ లేదు నాకు. అదే మా బావమరుదులందరూ ఇంజనీరు, ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆయన పబ్లిక్ హెల్త్ ఆఫీసరు హెల్త్లో. కాబట్టి వాళ్ళకి నేను న్యాచురల్గా నేను ఐడిపిలో ఒక వర్కర్గా ఉండేవాడిని. అందుకే నేను పెళ్లి కాలం వాళ్ళకి చెప్తున్నా, మీరు మొక్కలు పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు ఆ అడ్వైజ్ ఇప్పుడు ఎవరు తీసుకోవటం లేదు. ఎవరికి అది పనికిరాని అడ్వైజ్. ఎందుకంటే ఇప్పుడు కెరియరే ముఖ్యం. ఇవాళ నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తే తప్ప యు ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ది ఎక్స్పెండిచర్. ఓకే పార్థసారథి గారు, సో చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది మీ పెరటి తోట అయితే. ఓకే, ఇక్కడ మన పెరటి తోటలో మీరు ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు? ఏ రకాలు ఉన్నాయి? దాదాపు ఒక 500-600 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. మీరు పూల మొక్కలనే కాకుండా ఇంకేదన్నా? ఒకప్పుడు మనం బాగా తినే వయసులో కూరమకాయ మొక్కలు పెంచేవాడినాం. తర్వాత గ్రాడ్యువల్గా విత్డ్రా చేసాం. ఇప్పుడు ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్, బికాజ్ వీఆర్ ఆన్ రెస్ట్రిక్టెడ్ డైట్ మోస్ట్లీ. ఇప్పుడు నేనేం చేయట్లే. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. ఏది నా కాలనీలో ఎవరు మునక్కాళ్ళు కొనరు. అది జఫ్నా అని శ్రీలంక వెరైటీ. 365 days పూస్తుంది, అన్లెస్ యూ ప్రూన్ ఇట్. కొమ్మలు బాగా అవతల వాళ్ళు ఇంట్లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారని ప్రూన్ చేస్తే అది టేక్స్ టైమ్ టు రీగ్రో కదా. అందువల్ల కానీ 3 మామిడి చెట్లు ఉన్నాయి. కోకోనట్స్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కోకోనట్స్లో 75-80 కాయలు వస్తాయి. ఈస్ట్ గోదావరిలో 150 ఫ్రూట్స్ అంటే దట్ ఈస్ ద బెస్ట్ కోకోనట్ గార్డెన్. ఇక్కడ నాకు 80 దాకా వస్తాయి. కింద ఒకటి మలేషియన్ ఆరెంజ్ అని ఇంకొకటి ఉంది. అది కూడా ఇప్పుడు మీకు 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. ఓన్లీ వాటర్ ఉంటుంది. అది కూడా చూపిస్తా. ఈ మామిడి చెట్టు నాదే. కింద అన్సీజన్ మామిడికాయలు వచ్చే చెట్లు ఉన్నాయి. అన్సీజన్ అదే పునాస మామిడి, బారామిసి అని 2 వెరైటీలు ఉన్నాయి. అవి వన్స్ ఇన్ 3 years మనకి ఇంట్లో వాడుకోవడానికి, పండుగ కాదు, ఇంట్లో కూర వాడుకోవడానికి పనికొచ్చే మామిడి చెట్లు ఉన్నాయి. ఓకే పార్థసారథి గారు, సో ఇప్పుడు మన దగ్గర ఏ చెట్లు ఉన్నాయి పూల మొక్కలు? ఓకే, మనం 1 by 1 చూద్దామా? ప్లెంటీ ఆఫ్ చామంతులు ఉన్నాయి. సో వ్యూయర్స్, జనరల్గా మనకైతే చామంతి పూలు ఒక 2-3 రకాలు తెలుసు. అంటే ఒక తెల్లవి కానీ ఎల్లో కలర్ కానీ ఇవి తెలుసు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక చామంతి పూల తోటే మీకు కనపడుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నిజంగా చూస్తుంటే నాకు కళ్ళకి చాలా ఆనందంగా ఉంది. పార్థసారథి గారు, సో ఇన్ని రకాల చామంతి పూలు మీరు ఎక్కడ గ్యాదర్ చేశారు సార్? ఎక్కడ ఏది దొరికితే తీసుకొచ్చి పెట్టడం, పెంచడం. ఎందుకంటే చామంతి గ్రో చేయడం చాలా ఈజీ. కొమ్మ పెడితే వస్తుంది. కొమ్మ పెట్టి దాన్ని కొంచెం పెద్ద ప్లాంట్ చేసి దాని నుంచి ఒక కటింగ్స్ తీసుకుని మళ్ళీ అవి పెట్టుకోవచ్చు. అట్లా ప్రతి సంవత్సరం కూడా నేను అదే పని చేస్తుంటా. ఇప్పుడు ఈ మొక్కలన్నీ కింద పెట్టేస్తాం. కింద పెట్టేసి దీని మీద మళ్ళీ సమ్మర్లో పెరిగే మొక్కలు పెడతాం.
మళ్ళీ జూలైలో ఆ ఓల్డ్ అన్నీ తీసేతర బారేసి దాన్ని కటింగ్లు తీసి మనం నర్సరీ డెవలప్ చేస్తాం. నర్సరీ డెవలప్ చేసి దాని మీద మళ్ళీ స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా చామంతి పువ్వులు ఎక్కువ పెంచడానికి మీరేమన్నా కారణం? సాంప్రదాయమైన ఫ్లవరు, ఈజీ టు గ్రో, ఈజీ టు ప్రాపగేట్, ఇట్ డజంట్ రిక్వైర్ వెరీ గుడ్ సన్, ఇట్ కెన్ సర్వైవ్ అండ్ బ్లూమ్ వెరీ బ్యూటిఫుల్లీ. ఒక 4 గంటలు ఎండ ఉంటే చాలు. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా అన్ని అపార్ట్మెంట్స్, రోజెస్కి 8 hours సన్ కావాలా, అవి దే ఆర్ ఆల్రెడీ సఫరింగ్. అందుకని మనకున్న పరిస్థితుల్లో, మనకున్న టెంపరేచరు, మనకున్న వాతావరణం, వీటిలో ఇది పైగా ఇది సాంప్రదాయమైనటువంటి ఫ్లవర్. ఇది పూజలకు కానీ మామూలు డెకరేషన్కి కానీ. ఇది జర్బరా అని ఇంకో ఫ్లవర్, బ్యూటిఫుల్ ఫ్లవర్ ఉంది. ఇప్పుడు అది అందరూ నిమ్మలంగా విత్డ్రా చేస్తున్నారు. ఎందుకంటే అది పువ్వు చాలా బాగుంటుంది, బట్ ఇట్ రిక్వైర్స్ ఏ పాలీ హౌస్, అంటే కంట్రోల్ టెంపరేచరు, హై న్యూట్రిషన్, ఇవన్నీ అవి ఇక్కడ పెడితే వస్తాయి, కానీ స్మాల్ ఫ్లవర్ వస్తుంది. మీకు పాలీ హౌస్లో ఒక 4 inch 3 inch డయామీటర్ ఉన్న ఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు చిత్తూరు మనకు ఎక్కువ, నేను చాలా వెరైటీస్ చిత్తూరు వాళ్ళు నాకు ఇచ్చారు. ఓకే. అక్కడ ఉన్న వైట్ మటుకు సంతోష్ రెడ్డి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, తను ఈ వాంటెడ్ టు స్విచ్ ఓవర్ టు హార్టికల్చర్. అది హాలండ్ నుంచి తెప్పించాడు. అతని గార్డెన్ ఈనాడులో చూపించారు. అతనితో ఫ్రెండ్షిప్ చేసుకుని అతను నాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు ఒక 2 inch బ్రాంచ్. ఆ బ్రాంచెస్ నేను గ్రో చేశాను. ఇది పెంచడానికి కారణం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఎకనామిక్గా మనకు అంత పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు. ఓకే. తర్వాత ఈజీ టు ప్రాపగేట్. అందుకని కొమ్మ పెడితే వస్తుంది, ఎవరిని అడిగినా ఒక కొమ్మ ఇస్తారు. అది మనము గ్రూప్ వైజ్ చేస్తే, ఇప్పుడు మేము కిందికి వెళ్తాం కదా, ఇది నేను 40 ఏళ్ళ బట్టి గ్రో చేస్తున్నాను. 40 ఏళ్ళ ఫోటోగ్రాఫర్లు ఉన్నాయి నా దగ్గర. 40 ఏళ్ళ బట్టి పేపర్లో రాసిన ఆర్టికల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మీకు కొత్త కావచ్చు, కానీ నాకైతే కొత్త కాదు, ఇది నాకు పాతే. సార్ ఇంకో డౌట్ ఏంటంటే, నాకు వచ్చేప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది. మామూలుగా మనకి రూఫ్ని అంటే ఈ వాటర్ నుంచి ఏమన్నా చాలా మంచి మాట అడిగారు. చాలా మంది నన్ను అదే అడుగుతారు. ఇక్కడ చూస్తే కానీ ఎందుకంటే ఈ ఇల్లు 1981లో కట్టాం. 1981లో మారేడుపల్లిలో లేపాక్షి కాలనీలో వాటర్ 6 feet వాటర్ అవైలబుల్. 6 feet. ఇప్పుడు 400 feet 500 feet అయితే కానీ వాటర్ లేదు. అప్పుడు 6 feet వాటర్ ఉంది. అక్కడ కొబ్బరి చెట్టు ఉన్న చోట బావి ఉండేది. సిమెంట్కి వాటర్కి మీకు నాకున్న ఫ్రెండ్షిప్ లాగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే అది ఆ క్యూరింగ్ టైంలో కనుక వాటర్ సరిగా లేకపోతే అది సీపేజీకి కారణం అవుతుంది. మా రూఫ్లు అన్నీ కూడా వాటర్లో 21 days 6 inch వాటర్లో ట్యాంక్ లాగా పెట్టారు. ఓకే. 4 hours ఆఫ్ రూఫ్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత నాట్ ఈవెన్ డ్రాప్ ఆఫ్ వాటర్ సీపేజ్ లేదు. మరి నన్ను అందరూ అడిగేది అదే, ఇంత వెయిట్ పెడుతున్నారు కదా, ఇంత ఏం కాలేదా? మీరు వాటర్ కూడా నాకు వాటర్ కనపడుతుంది, ఎప్పుడు పెట్టుంటుంది, దాంట్లో సందేహం లేదు. ఇది నేను పెట్టింది ఎందుకంటే ఈ బెంచెస్ పెట్టింది సీపేజ్ గురించి కాదు, ఇది ఎలివేషన్ గురించి. అట్లా ఉంటే మన కళ్ళకి ఈజీగా కనపడుతుంది, కొంచెం బ్యూటీ యాడ్ అవుతుందని పెట్టాను అట్లా. నేను వన్ మోర్ డౌట్, మీరు ఇంత పెద్ద పెరటి తోటకి మీరు వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చుకోకుండా మీరే ఓన్గా మీరు అది కూడా ఎందుకంటే పోస్తున్నారు. పైపు పెడితే యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది ప్లాంట్ అని నా ఉద్దేశం. ఆ మొక్కను మీరు దగ్గర నుంచి చూడటంలే, దానికి సఫిషియెంట్ వాటర్ ఉందా. ఎందుకంటే పాట్ కల్చర్లో, భూమిలో కల్చర్కి పాట్ కల్చర్కి చాలా తేడా ఉంటుంది. ఒక పాట్లో డ్రైనేజ్ బాగుంటుంది, అంటే మీరు నీళ్ళు పోయంగానే అట్లా వెళ్ళిపోతుంది. ఒక్కొక్క దాంట్లో బ్లాక్ అవుతాయి హోల్స్. బ్లాక్ అయితే దానికి ఎక్కువ వాటర్ పోస్తే అది రూట్ దెబ్బతింటుంది. పాట్ అంటే పాట్ బాటమ్ పోర్షను ఒక కిడ్నీ లాగా, హ్యూమన్ కిడ్నీ లాగా వాటర్ తాగాలి, బట్ యూ మస్ట్ గో టు బాత్రూమ్. అట్లాగే ఇవి కూడా నీళ్లు పోయాలి, నీళ్ళు వెళ్ళిపోవాలి, డ్రైనేజ్ ఉండాలి. డ్రైనేజ్ బ్లాక్ అయింది లేనిది నేను పాట్లో పోయటం వల్ల నాకు ఈ తడిగా ఉందే, దీనికి నీళ్ళు ఇవాళ బంద్ చేద్దాం, దీనికి పూర్తిగా డ్రై ఉంది, దీనికి మనం కొంచెం నీళ్ళు ఎక్కువ పోద్దాం. అట్లా పర్సనల్ ఇన్స్పెక్షన్కి అలవాటు ఉంటుంది. తర్వాత మొక్కకి ఏదైనా డిసీజ్ వస్తుందా, డిసీజ్ రావటం లేదా, మీరు ఎట్లా డిస్టెన్స్ చూస్తే నేను మీ పెరటి తోట చాలా హెల్దీ కూడా ఉంది. సో మీరేమన్నా దీనికి ఏమన్నా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? హెల్దీగా ప్రివెన్షన్. డిసీజ్ వచ్చిన తర్వాత చేస్తే సీజన్ అయిపోతుంది. దీని లైఫ్ ఎంత 3 నెలలు. ఈ 3 నెలల్లో దానికి డిసీజ్ వచ్చిన తర్వాత మీరు దాన్ని క్యూర్ చేయడం మొదలు పెడితే ఆ గార్డెన్ టైం అంతా పోతుంది. కాబట్టి ప్రివెన్షన్, ఒక ఫంగిసైడ్, ఒక పెస్టిసైడ్ ప్రతి వారం మస్ట్. సో మీరు ఎలాంటి అంటే రసాయన కలపని ఎరువులనే వాడుతున్నారు? రసాయన అవి నేను ఇప్పుడు ఈ మధ్యనే మొన్ననే తీటా అని ఒకటి కొన్నా. అది కూడా కలకట్టా వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, రోజెస్కి స్పైడర్ మైట్స్ అని ఉంటాయి. మైట్ అంటే నల్లి అంటారు, స్పైడర్ అంటే బూజుతో కూడిన నల్లి రోజెస్కి ఎక్కువ వస్తుంది. అది ఒక పట్టాన క్యూర్ కాదు.
దాని మెడిసిన్ ఎంతో తెలుసా, 100 ml 800 రూపీస్ అబాసిన్ అని ఉంటుంది. అది మామూలు వాళ్ళు ఎవరు కొనగలరు అది. ఓకే. దాంతో నేను అవి కలకత్తా నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే మనకు హైదరాబాద్లోనే నాచారం ఫ్యాక్టరీలో ఒకళ్ళు తయారు చేస్తున్నారు, ఏది ఆర్గానిక్ది, దాని పేరు తీటా అని ఉంది, అది నీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది, వాడు చూడమంటే అది కొని వాడుతున్నా, రోజెస్కు వాడుతున్నా, నాకు గుణం కనిపించింది. సో జనరల్గా మన పెరటిచుల ఎపిసోడ్ చూసిన వాళ్ళు కానీ లేకపోతే దీని మీద బాగా అవేర్నెస్ పెరిగిన ఈ టైంలో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇట్లా పెస్టిసైడ్స్ కలిపిన అంటే అవి మందులు కాకుండా వీళ్ళే ఇంట్లో తయారు చేసుకుంటున్నారు. అంటే గోమూత్రంతో కానీ ఆవు పేడతో కానీ. అంటే మీరేం చేయట్లేదు? ఒకటే ఆవు ఎక్కడుంది నాకు ఇవాళ, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆవులు ఎక్కడున్నాయి? ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నా కూడా 8 feet స్థలం వదిలిపెడుతున్నారు. ఆవులు ఎక్కడ? డైరీ ఫామ్ ఎక్కడ పెడుతున్నావు నువ్వు? సో ప్రతి ఒక్కరికి ఆవు అయితే ఉండదు, బట్ అయితే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. ఈ ఫార్మ్స్లో మేబీ ఇట్ ఈస్ అవైలబుల్. నేను చెప్తున్నా కదా, చామంతులకు ఏం అక్కర్లే. ఓల్డెస్ట్ ఫంగిసైడ్, ఓల్డెస్ట్ పెస్టిసైడ్, వారానికి ఒక రోజు 10 రోజులకు ఒకసారి. ఓకే సార్, మరి ఇవి కాకుండా మన దగ్గర ఇంకేం మొక్కలు ఉన్నాయి? చామంతులు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, ఇంపేషన్స్ అని ఇప్పుడు బాక్సుల్లో పెట్టాను. ఇంపేషన్స్ ఉన్నాయి. ఇదిగో ఇది ఇంపేషన్స్. ఇవి ఇంపేషన్స్లో చాలా రంగులు ఉన్నాయి. ఈ కలర్ చాలా బాగుంటుందని తీసుకొచ్చాను. ఇది కొమ్మ పెడితే వస్తుంది. మీకు కొమ్మలు పెట్టినవి గ్రో చేసి, ఇవన్నీ కొమ్మలే మీకు కనపడుతూ ఉంటాయి, వేరియస్ స్టేజెస్లో ఉన్నవి కదా. ఇవి చామంతులు మీకు చెప్పానుగా 40-50 రకాలు ఉన్నాయి. ఇందులో మీరు చూడాల్సింది ఏంటంటే ఒకే రంగులో ఉన్న కూడా పెటల్ ఫార్మేషన్, ఈ పెటల్ ఉంటుంది కదా, దీని ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. దీని ఫార్మేషన్ చామంతులు, ఇది కస్తూరి చామంతి అంటారు. దీంట్లో కూడా పెటల్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ రెండు కూడా సమానంగా లేవు, ఏ రెండు సమానంగా ఉండవు. ఇప్పుడు ఈ వైలెట్ వేరు, ఆ వైలెట్ వేరు, ఈ వైలెట్ వేరు కదా. ఈ వైలెట్లో మధ్యలో ఒక సెంటర్ పాయింట్ పెటల్ లేకుండా ఉంది. అట్లా నిజంగా ఇదైతే అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 40-50 రకాల చామంతులు ఉన్నా కూడా కలర్స్ సేమ్ అయినా కూడా ఆ పెటల్స్ మాత్రం చూసే ఆకారం మాత్రం డిఫరెంట్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది. నా గార్డెన్ నేను డిస్క్రైబ్ ఎట్లా చేస్తానంటే, ఒక కిన్నర్ గార్డెన్ స్కూల్ అసెంబుల్డ్ ఫర్ ప్రేయర్ ఆన్ ఎ సాటర్డే మార్నింగ్ వితౌట్ యూనిఫామ్. ఓకే, సూపర్ సార్. చిన్నపిల్లలు ఇన్నోసెంట్, ఓకే, అసెంబుల్డ్ ఫర్ ప్రేయర్ ఫర్ ఎ గుడ్ కాజ్ అండ్ ఆన్ సాటర్డే వితౌట్ యూనిఫామ్. ఎక్సలెంట్ సార్. ఓకే, మనకి వేరే చూద్దామా, ఇంకేమున్నాయి మన దగ్గర? ఇది నార్మల్ చామంతి సార్? కాదు, ఇది డేజియా గోల్డ్ అండ్ రాడ్స్ అని బొకేస్లో పెడతారు. గోల్డెన్ రాడ్స్ అని. ఇది ఫ్లవర్ టైపు. దీనికి విత్తనం లేదు, కింద నుంచి పిలకలు వస్తాయి. ఇది త్రూఅవుట్ ది ఇయర్ పూస్తుంది. ఓకే, త్రూఅవుట్ ఇయర్. సో ఇది ఇంపేషన్స్ చాలా రంగులు ఉన్నాయి. నాకు ఈ మధ్యన ఒక 2-3 కొమ్మలు దొరికితే పెట్టాను, మీకు చూపిస్తాను. అవి కూడా వచ్చేస్తున్నాయి. అందులో వైట్ స్పాట్ ఉన్నది, దీంట్లో స్పాట్ ఉన్నవి అవి తెచ్చాను. కొమ్మ పెడితే బతుకుతుంది, కానీ ఎవరు గ్రో చేయటం లేదు ఇవాళ. ఎందుకంటే దీనికి ఎక్కువ వాటర్ పనికిరాదు, ఎక్కువ ఎండ పనికిరాదు, ఎక్కువ షేడ్ పనికిరాదు. ఓకే. చాలా డెలికేట్ ఫ్లవర్. కానీ మా ఇంటి ముందు చూసారు కదా ఎంత బాగా పెరిగాయి. అవునవును. ఒకటి అది ఓనర్ని నమ్మాలి, నమ్మాలి. ఏదో ఇవాళ పెంచాడు మళ్ళీ రేపు తీసేస్తాడు అనుకుంటే రావు అనుకుంటున్నా నేను. దే హ్యావ్ ఏ లాంగ్వేజ్ విచ్ దే కమ్యూనికేట్ విత్ మీ. ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. అట్లా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చామంతి పూలు, వైట్ కలర్లో. బ్యూటిఫుల్ వైట్. సార్ ఇది ఏమన్నా సార్, దీనికి ఏమన్నా సపరేట్? ఇది ఐశ్వర్య, దీని పేరు ఐశ్వర్య. నిజంగా పువ్వుకు తగ్గ పేరండి నిజంగా. ఆరిజిన్ ఫ్రమ్ హాలండ్. ఓకే. చిత్తూరు నుంచి సంతోష్ రెడ్డి అని ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఓకే. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన ఇది పాలీ హౌస్లో గ్రో చేస్తున్నాడు. ఒక 3 ఎకరాలు ఇదే తోట. నేను అతని ఫోన్ నెంబర్ తీసుకుని అతను రిక్వెస్ట్ చేస్తే, అతనికి హైదరాబాద్ రిలేటివ్స్ ఉన్నారు నాకు, వచ్చినప్పుడు మీకు ఇస్తానన్నాడు. ఇవి ఇచ్చాడు. ఇవి కూడా కొమ్మ పెడితే వస్తుంది. పాలీ హౌస్ అంటే కంట్రోల్ టెంపరేచర్లో పైన షెడ్ వేసి పెడతారే. ఓకే.
ఓకే, మరి మనమేమో ఇట్లా ఓపెన్ గా నా పెట్టాం, గార్డెన్ మీకు ఇబ్బంది లేదా దీనికి? వాళ్ళు కమర్షియల్ పూలు అమ్ముతారు కదా, ఓకే, నేను ఫర్ ప్లెజెంట్నెస్ నా ఫ్లవరింగ్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఇంతకన్నా సైజ్ పెరుగుద్దండి అది? ఇంతే సైజులో మనకు పెద్ద తేడా రాదు, కానీ ఎక్కువ కాలం నిలబడతాయేమో. ఎందుకంటే కంట్రోల్ టెంపరేచర్ ఇక్కడ వేగరీస్ ఇప్పుడు రాత్రి మధ్యాహ్నం 30 degrees ఉంటుంది, 18 degrees ఉంటుంది, 15 degrees తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూడా హెల్త్ ఎందుకు పాడవుతుంది? లాట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్. అక్కడ పాలీ హౌస్లో ఒకటే టెంపరేచర్ ఉంటుంది, పువ్వు ఎక్కువ రోజులు ఉంటుంది. వాళ్ళు మార్కెట్ సర్వే చేసుకుని ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ పంపించడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. నేను ఐ హావ్ నాట్ డన్ ఎనీ. సార్, ఐ హావ్ వన్ మోర్ డౌట్. మీరు మొత్తం పెరటి తోటనంతా ఫెన్సింగ్ తో కవర్ చేస్తారు. నేను స్టార్ట్ చేసినప్పుడు మారేడుపల్లి 81లో వచ్చినప్పుడు రోజుకో 50 కోతులు వచ్చాయి. ఓకే ఓకే ఓకే. సో కోతులు ఓకే, ఇప్పుడు కోతులు రావడం లేదు, కానీ అప్పట్లో కోతుల నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది జాలి వేసాం. ఓకే ఓకే, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్. కోతులే అయితే అటు ఏమన్నా పక్షులు రాకుండా మీరు అలా అనుకుంటున్నాను నేను. కోతులు ఓకే, అది వస్తే ఒక నిమిషంలో మొత్తం అన్ని పడేసి సర్వనాశనం చేస్తాయి కదా. ఓకే, కోతుల కోసమే చేసాం. ఓకే సార్, ఇంకేమున్నాయి సార్ మన దగ్గర? క్యాప్సికమ్, కలర్ క్యాప్సికమ్ చాలా కాస్ట్లీ ఫ్యాన్సీ ప్లాంట్ అని ఇది ఒకటి పెంచుతున్నాం. క్యాప్సికమ్ మామూలు దొరికిపోతుంది, ఇది కలర్ క్యాప్సికమ్. కలర్ అండ్ కలర్ క్యాప్సికమ్ కూడా టు స్టార్ట్ విత్ ఫ్రూట్ గ్రీన్ గానే ఉంటుంది. ఒక 10 రోజులు అయిన తర్వాత నిమ్మలంగా రెడ్ ఎల్లో. సో అంటే 4-5 days తర్వాత కలర్ మారిపోతుంది అది. క్యాప్సికమ్ అంతా కూడా రెడ్ ఎల్లోనే ఉన్నాయి మార్కెట్లో. రెడ్ ఎల్లో కింద మారిపోతాయి. ఒక టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుంది దానికి? టేస్ట్ నా ఉద్దేశం ప్రకారం గ్రీనే టేస్టీగా ఉంటుంది, కానీ ఇది కలర్ కదా. ఓకే, మీకు బిర్యానీలో వాటిల్లో ఇట్లా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటే ముందు తినబుద్ధి వేస్తుంది కదా. అది దానిమ్మ చెట్టు కూడా వేసారు ఊరిన షోక్. ఓకే, షోక్ కోసమే ఇది. బట్ ఇది కూడా గింజలు వేస్తే వస్తే నీకు మార్కెట్లో అడిగితే 500-600 ఉంటాడు మొక్క. అది గింజలు వేస్తే నేను అందరికి ఇచ్చాను. ఓకే, ఇది పడి దీంట్లో మొక్కలు మొలుస్తాయి, ఒక్కొక్క మొక్క తీసి ఇచ్చేస్తాను. సో మీరు అరేంజ్ చేసుకోవడం బాగుందండి ఇది వీటితో. నాకు కార్పెంటర్ అంటే ఇష్టం. ఓకే, ఇది ఎందుకు పెట్టానంటే ఇది మన కంట్రీకి ఒక లెవెల్లో మొక్క చూస్తే వంగి చూసినా లేదా అట్లా చూసినా కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. ఇది ఒక హై లెవెల్లో. నా గార్డెన్ మీరు చూస్తే ఒక హై లెవెల్ కంఫర్టబుల్ గా చూడొచ్చు. తర్వాత ఎక్కువ బరువు లేదు. ఓకే, ఎక్కువ బరువు లేవు కదా. ఓకే, ఇంకా అక్కడే ఉన్నాయండి. ఇది ఫ్యాంటాక్. కింద ఇంకా వేరే రంగులన్నీ కింద ఉన్నాయి. ఇది కూడా మీకు నర్సరీలో 100 రూపాయలు మొదటి తక్కువ ఉన్నాయి. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇది పెద్ద రసాలు, మామిడి పెద్ద రసం. ఓకే, ఇది కూడా మీరు చూసారా వెంటిలేషన్ కోసం అది ఎట్లా ఇట్లా 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 వెళ్ళి మామూలుగా అది అండర్ ది స్కై ఉంటే 10 feet కంటే పెరగదు. ఓకే ఓకే ఓకే. మామిడి చెట్లు వాళ్ళ హైబ్రిడ్స్ 10-12 feet కంటే పెరగటంలే, బట్ దే మస్ట్ బి అండర్ ది స్కై. దానికి ఇది 20 ఏళ్ళు. ఇది పార్థసారథి గారి టెర్రస్ గార్డెన్. నిజంగా మనం 2-3 రకాల పూల వెరైటీస్ చూస్తేనే మనకి చాలా ఆనందపడిపోతాం. అలాంటిది దాదాపు 50-60 రకాల మొక్కలంటే నిజంగా కళ్ళకి నిజంగా చాలా ఇంపుగా ఉంది. ఇంకా మనం ఇక్కడ చూడాల్సింది కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాదు టైం లేకపోవడం మనం ఇంతటితో ఆపేస్తున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రిమైనింగ్ పార్ట్ అంతా చూసేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిజుల ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.